హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. దేవాంష్కి మధు నోట్లో నుండి ఆ మాట తన గొంతులో వణుకు, తన గుండెల్లో బాధ స్పష్టంగా తెలుస్తుంటే తన చుట్టూ వేసిన చేతులు బిగించి ఎవరు చెప్పారు అని అడిగాడు. అదంతా వదిలే, నాకు తెలిసింది. నాకెవరి మీద కోపం రావట్లేదు. నా మీద నాకు కోపం వస్తుంది. అందరికీ అడ్డంగా ఉన్నానా లేదా నాకే అందరూ అడ్డంగా వస్తున్నారా తెలియడం లేదు. నువ్వు అందరికీ కావాలి, అలాగే నాకు కూడా. కాకపోతే వాళ్ళందరికన్నా నేను కొంచెం అదృష్టవంతురాలిని, ఎందుకంటే నీ ప్రేమ నేను దక్కించుకోగలిగినందుకు. కానీ తెలియడం లేదు, చాలా బాధగా ఉంది. అనన్య గురించి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేఘన అంటే నిన్ను ప్రేమించింది, ఎంగేజ్మెంట్ చేసుకుంది, బ్రేక్ చేసినందుకు బాధపడింది, తర్వాత రియాలిటీని అర్థం చేసుకుంది. అలానే కృతి, తను కూడా నిన్ను ప్రేమించింది, పొందాలి అనుకుంది. నువ్వు వద్దు అన్నాక కనిపించకుండా పోయి మళ్ళీ తిరిగి వచ్చి నాతో డైరెక్ట్గా ఛాలెంజ్ చేసింది. కానీ నేను ఈ ఇద్దరిని చూసినప్పుడు కొంచెం కూడా భయపడలేదు. కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అయినా కూడా భయపడలేదు, ఎందుకంటే నువ్వు నా వైపే ఉన్నావు కదా అని. కానీ అనన్య విషయం అలా తీసుకోలేకపోతున్నా. నువ్వు కావాలని చెప్తోంది, ఏం చేయమంటావు అని మధు ఏడుస్తూ అడిగింది. దేవాంష్ మధుని పసిపాపలా దగ్గర తీసుకొని తన వెన్ను నిమురుతూ, మధు, ప్రేమ అంటే ఎప్పుడూ ఒకరు ప్రేమిస్తే జరగదు, రెండు వైపులా ఉండాలి. అలా అనుకుంటే చాలామందికి పెద్ద పెద్ద హీరోలంటే చాలా ఇష్టం. అలా అని ఆ హీరో వచ్చి వాళ్ళని పెళ్లి చేసుకుంటాడా? లేదు, కేవలం అది అట్రాక్షన్ మాత్రమే. ప్రేమకి అట్రాక్షన్కి మధ్య అనన్యకి తేడా తెలియదు. నేను ఇక్కడికి వచ్చాను, మంచిగా కనిపించాను, మీ ఫ్యామిలీతో క్లోజ్గా ఉండడం ఇంకా నచ్చింది. దాంతో మనసులో ఓ ఇష్టాన్ని పెంచుకుంది, దాన్ని ప్రేమ అని అనుకుంటోంది. నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎవరూ తనలా బిహేవ్ చేయరు. కానీ అనన్య హద్దులు దాటిపోయింది. అది అసలు ప్రేమ కాదు, ఇష్టం. ఆ ఇష్టం కోసం ఎంతకైనా వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు. కానీ మనది అలా కాదురా. ఒకరినొకరం ప్రేమించుకున్నాం, అర్థం చేసుకున్నాం, చాలా పరిస్థితుల్ని కలిసి ఎదుర్కొన్నాం, మన మధ్య చాలానే జరిగింది. దీన్ని ప్రేమ అంటారు అని దేవాంష్ చెప్పాడు. తెలియట్లేదు, చాలా చాలా బాధగా ఉంది దేవ్. అనన్య వైపు చూడబుద్ధి కావట్లేదు, మాట్లాడబుద్ధి కావట్లేదు. అసలు నాకు తను గుర్తొస్తేనే గుండె పగిలిపోతుంది. నేరుగా నా దగ్గరికి వచ్చి బావ నచ్చాడు, నాకు ఇస్తావా అని అడిగితే నేనేం చెప్పాలి అని మధు అనడంతో దేవాంష్కి అనన్య మీద చాలా కోపం వచ్చినా తమాయించుకొని ఇప్పుడు మధు గురించి మాత్రమే ఆలోచించాలని నిర్ణయించుకొని, ఆలోచించకు, తనతో మాట్లాడకు, తనని చూడకు, వదిలేసే పూర్తిగా. మనిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. ఒకరితో ఒకరికి చాలా బంధమే ఉంది. దాని గురించి ఆలోచించు, కేవలం దాని గురించి మాత్రమే ఆలోచించు, ఇంకేది పట్టించుకోవద్దు. అన్నింటికీ మించి అనన్య నాకు బిడ్డతో సమానం. దయచేసి నీ మనసు రాయి చేసుకొని నీ చెల్లెల మీద ప్రేమతో నన్ను ఇవ్వాలి అనుకోకు. నేను నా బిడ్డతో ఎప్పటికీ తప్పు చేయలేను, అది నా వల్ల కాదు అని దేవాంష్ సూటిగా చెప్పాడు. మధు ఇంకా ఏడుస్తూ వెక్కుతూ, నేను కూడా తనని అలాగే ఫీల్ అవుతున్నాను. నిన్నొకవేళ ఇవ్వాలి అనుకున్నా నా బిడ్డకి నా భర్తను ఎలా ఇవ్వగలను? అది అస్సలు జరగని పని, అందుకే సతమతమైపోతున్నాను అని మధు చెప్పింది. ఇదే సరైన నిర్ణయం. తను మారుతుంది, మెల్లగా వివేక్ తనని మారుస్తాడు. ఒకవేళ మార్చకపోతే తను చేసిన తప్పుకి తన జీవితం నాశనమైందని తనకే అర్థమవుతుంది. కాబట్టి నువ్వు పట్టించుకోకు అని దేవాంష్ చెప్పాడు. మధు కన్నీళ్లు తుడుచుకుంటూ, రాత్రి నాకు ఈ విషయం తెలిసింది. నిన్ను దూరం పెట్టాలనిపించింది, పెట్టలేకపోయాను. అది నా వల్ల కాదని నా మనసులో రేగిన ప్రశ్న అందుకు సమాధానమిచ్చింది. అందుకే ఇష్టంగా నీకు దగ్గరయ్యాను. నిన్నెప్పటికీ ఎవరికి ఇవ్వలేను అని మధు చెప్పడంతో దేవాంష్ చిన్న స్మైల్ చేసి, ఇవ్వకు, ఎవ్వరికి ఇవ్వకు, నాకు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలని లేదు. అనన్య మెల్లగా మారుతుంది, నువ్వు టెన్షన్స్ తీసుకోకు. ప్రశాంతంగా ఇక్కడున్న 10 రోజులు ఎంజాయ్ చేయి. తర్వాత మనం హాయిగా మన ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక మన లైఫ్ నార్మల్ అయిపోతుంది. అనన్య ఉన్నప్పటికీ పెద్ద తేడా ఏమీ ఉండదు, సరేనా అని దేవాంష్ చెప్పడంతో మధు తల ఊపి దేవాంష్ గుండెల మీద తలవాల్చి, ఎందుకలా అడిగావు? ఇంత సడన్గా నన్ను పిలిచి ఎందుకు అని మధు అడిగింది. నీ మీద అనుమానం వస్తే అది పోతుందంటావా? రాత్రి నీ ప్రవర్తన కొత్తగా ఉంది. అది ఎంత కొత్తగా ఉండింది అంటే నీ ప్రేమలో కూడా బాధ కనిపించింది నాకు. అడగాలనుకున్నాను, అడగలేకపోయాను. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది, వెంటనే అడగాలనిపించింది, పిలిచాను, అంతే. ఇప్పుడు చూడు, నాతో చెప్పుకున్నాక ప్రశాంతంగా ఉన్నావు కదా, ఇక మీద కూడా అలాగే ఉండాలి. చెప్పకుండా దాచే ప్రయత్నం మాత్రం చేయకు అని దేవాంష్ చెప్పి ముందు లేచి కాస్త వాటర్ తాగి మొహం కడుక్కొనిరా అని చెప్పడంతో మధు బుద్ధిగా తల ఊపి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి దేవాంష్ వాటర్ ఇవ్వడంతో తాగి పక్కన కూర్చుంది.
మనం సాయంత్రం టౌన్కి వెళ్దామా సరదాగా, అప్పుడు మూవీ చూసాం కదా అలా. అంటే ఆ మూవీలో జరిగినవి కూడా జరగాలి మరి అని దేవాంశ్ అనడంతో మధు చిన్నగా నవ్వుతూ తల ఊపింది. దట్స్ మై గర్ల్, ఇలా నవ్వుతూ ఉండాలి అని దేవాంశ్ తన బుగ్గ పట్టుకొని లాగి లవ్ యూరా అని ఇష్టంగా చెప్పి కబుర్లలో పడ్డారు. బావా, నువ్వు ఎప్పుడు చదువుతూనే ఉంటావా అని దీప అడిగింది. తప్పదు కదా, ఇంకా 5 minutes ఉంది, బయలుదేరుదాం అని సాగర్ బుక్ చూస్తూనే చెప్పడంతో దీప నిట్టూర్పు విడిచి, ఇదిగో బావా, నీతో ఉంటే నాకు బోర్గా అనిపిస్తుంది, కాలేజ్ కన్నా వెళ్దాం, నేను మీ లైబ్రరీకి వెళ్తాను, అక్కడ సీనియర్ ఉంటాడు, బాగా మాట్లాడుతున్నాడు, సరదాగా గడుస్తుంది నాకు అని దీప చెప్పింది. సాగర్ చురుక్కున ఒక చూపు చూసి, వాడెవడో తెలియకుండా అలా ఎలా క్లోజ్గా మాట్లాడతావు, నేను చెప్పాను కదా వద్దని అని అన్నాడు. అనుకున్నా వాడి గురించి ఎత్తితే నీకెక్కడో కాలుతుందని, మళ్ళీ కాలింది. అబ్బబ్బా ఎంత హాయిగా ఉందో అని దీప నవ్వుకుంటూ, మరైతే నువ్వు ఎప్పుడు చదువుతూనే ఉంటే నాకు బోర్ కొట్టదా, ఇంత పెద్ద ఇంట్లో ఇద్దరమే ఉన్నాం, అప్పటికీ నైట్ నేను రూమ్లోకి వచ్చాక కూడా నువ్వు లైట్ ఆఫ్ చేయలేదు, ఏమైనా నిద్ర పట్టిందా నాకు అని దీప అనింది. ఏం చేయను, అన్ని సబ్జెక్ట్స్లోకి ఇదే కొంచెం కష్టం, ఈ ఎగ్జామ్ కనుక బాగా రాస్తానంటే ఇక దిగుల్లేదు, మిగిలినవన్నీ సూపర్గా రాయగలను, అప్పుడు కావాలంటే ఎన్నైనా కబుర్లు చెప్పగలను అని సాగర్ చెప్పాడు. అయితే ఇవాళ ఎగ్జామ్ అయ్యాక మనం మూవీకి వెళ్దామా అని దీప అడిగింది. అలాగే తప్పకుండా అని సాగర్ చెప్పడంతో థ్యాంక్స్ బావా అని దీప లేచి 5 minutesలో వచ్చేస్తా, బయలుదేరుదాం అని రూమ్లోకి వెళ్ళి తన థింగ్స్ అన్నీ తీసుకొని బయటకు వచ్చేసరికి సాగర్ రెడీగా ఉండటంతో ఇద్దరు కాలేజ్కి బయలుదేరారు. కాలేజ్కి వెళ్ళాక యథావిధిగా దీప వెళ్ళిపోగా సాగర్ కూడా ఎగ్జామ్కి వెళ్ళి ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం కావడంతో దీప దిగులుగా మొహం పెట్టుకొని బయటికి రావడం చూసిన సాగర్ ఏమైంది అని అడిగాడు. ఈ ఎగ్జామ్లో జస్ట్ పాస్ మార్కులు వస్తాయి, అంతకు మించి ఒక్క మార్కు కూడా ఎక్కువ రాదు అని దీప చెప్పడంతో సాగర్ నవ్వి, పర్వాలేదులే, నిన్ను పోషించేవాడు బాగా చదివితే సరిపోతుంది అని అన్నాడు. అంటే అని దీప క్షణాల్లో ఓ ఇంటెలిజెన్స్లా ఆలోచించి, అంటే నాకు కాబోయేవాడు చాలా బాగా చదువుతాడా బావా అని అడిగింది. నాకేం తెలుసు అని సాగర్ నడుస్తూ అన్నాడు. దీప తలదించుకొని తిట్టుకుంటూ, నీకేం తెలియదు పప్పు శుద్ధవి, అదే కదా నా బాధ అని నడుస్తూ సాగర్ వెంటనే వెనక్కి తిరగడంతో టక్కున గుద్దుకొని తల ఎత్తి చూసింది. ఏం ఆలోచిస్తున్నావు అని సాగర్ అడగడంతో దీప సూటిగా చూస్తూ, ఏం లేదు, మా ఆయన బాగా చదువుతాడా లేదా, అట్లీస్ట్ యూనివర్సిటీ ఫస్ట్ వస్తాడా లేదా, భవిష్యత్తులో పోషించేందుకు మంచి ఉద్యోగం చేస్తాడా లేదా అని ఆలోచిస్తున్నా, ఖచ్చితంగా నన్ను చేసుకునేవాడు అని సాగర్ని బాగా చూసి, నీకంటే కొంచెం హైట్ ఉండాలి, నీకంటే కొంచెం అందంగా ఉండాలి, నీకంటే కొంచెం బాగా చదవాలి అని చెప్పింది. సాగర్ దీప వైపు చూసి తల ఊపి, నాకంటే హైట్, నాకంటే అందంగా, నాకంటే బాగా చదువుకున్నవాడు దొరుకుతాడు అంటావా అని అనడంతో దీప టక్కున సాగర్ బుగ్గ పట్టుకొని, కాలేజ్లో ఉన్నానన్న విషయం పూర్తిగా మర్చిపోయి, అంత లేదు నీకు, ఏదో జస్ట్ యావరేజ్ అంతే అని దీప వదిలి ముందుకు నడవడంతో వెనుక నడుస్తున్న సాగర్, ఎప్పుడో కాబోయే ఆయనతో పోల్చి నన్ను దెప్పుతున్నావా, నేను చాలా బాగుంటానని మా కాలేజ్లో అంటారు, చాలామంది ట్రై చేస్తున్నారు కూడా, కావాలంటే చూపిస్తాను పదా అని చాలా చొరవగా నడుస్తున్న దీప చేయి పట్టుకొని క్యాంటీన్ వైపు తీసుకొని వెళ్ళాడు. అబ్బో, ఏదో ప్రపంచంలో ఈయన మాత్రమే పెద్ద హీరో అయినట్టు 100 మంది వెంట పెడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు అని దీప అనుకుంటూ వెనకే వెళ్ళింది. సాగర్ క్యాంటీన్కి తీసుకొని వెళ్ళి నేరుగా ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి వసంత అని పిలిచాడు. ఆ అమ్మాయి వెంటనే చిన్న స్మైల్తో లేచి నిలబడి నవ్వి దీప చేయి పట్టుకున్న సాగర్ని చూసి ఆ నవ్వుని మాయం చేస్తూ, ఏంటి సాగర్ అని అడిగింది. నువ్వు నాకు ప్రపోజ్ చేసావు కదా అని సాగర్ అడిగాడు. దీప గుడ్లు మిటకరించి, ఇదేంటి ఇంత అందంగా ఉంది అని వసంతాని కింద నుండి పై వరకు చూసింది. ఎస్, 1 year బ్యాక్ ప్రపోజ్ చేశాను, అప్పటి నుండి చాలాసార్లు చెప్పాను, బట్ నువ్వు నాకు నాట్ ఇంట్రెస్టెడ్ అన్నావు కదా, ఆలోచించావా, ఏమైనా డెసిషన్ తీసుకున్నావా అని వసంత అడిగింది. లేదు, నాకు ప్రపోజ్ చేశావంటే దీప నమ్మట్లేదు, అందుకే చూపించడానికి తీసుకొచ్చాను అని సాగర్ చెప్పాడు. దీపాకి సాగర్ మీద కచ్చి పుట్టి, బావా చూసింది చాలు, వెళ్దాం పదా అని అనింది. చూసావా, నేను అబద్ధం చెప్పట్లేదు అని సాగర్ అంటూ ఉండగా దీప చెయ్యి విదిలించుకొని, ఇంకా వెళ్దాం అన్నాను కదా అని అక్కడి నుండి వెళ్ళి ఖాళీ టేబుల్ దగ్గర కూర్చుంది. వసంత సాగర్ వైపు చూసి, ఆ అమ్మాయికి నువ్వెందుకు ప్రూవ్ చేయాలి అని అడిగింది. ఒక చిన్న కాన్వర్జేషన్, అందుకే క్లారిటీ ఇచ్చాను, ఇప్పుడు నార్మల్ అయిపోతుందిలే అని సాగర్ అంటూ ఉండగా
తనని నువ్వు లవ్ చేస్తున్నావా అని వసంత అడిగింది. నోనో, తను నా మరదలు, ఇదే కాలేజ్, మన జూనియర్ అని సాగర్ చెప్పాడు. పోనీ ఆ అమ్మాయి నీకు ప్రపోజ్ చేసిందా అని వసంత అడిగింది. చచా, అలాంటిదేమీ లేదు అని సాగర్ వెనక్కి తిరిగి దీపాని చూసి చిన్న స్మైల్తో చెప్పాడు. లేదు, తనని నువ్వు ప్రేమిస్తున్నట్టుంది అని వసంత అనడంతో సాగర్ కళ్ళు చిన్నవి చేసి వాట్, అలాంటిదేమీ లేదు, జస్ట్ ఒక చిన్న క్లారిటీ అంతే అని సాగర్ చెప్పి వెళుతూ ఉంటే సాగర్ అని వసంత పిలిచింది. సాగర్ వెనక్కి తిరగడంతో తాను కూర్చున్న చోటు నుండి పక్కకి వచ్చి లేదు, తనని చూస్తే నేను లవ్ చేస్తున్నట్టుంది, ఎందుకంటే ఆ అమ్మాయి నన్ను చూసి చాలా ఇరిటేట్గా ఫీల్ అయింది, నువ్వు ఇక్కడ నిలబడి నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదని వెళ్ళిపోయింది అంటే తను జెలస్ ఫీల్ అవుతుంది అని వసంత చెప్పింది. లేదు, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు అని సాగర్ అన్నాడు. నో, నేనేం తప్పుగా అనుకోవట్లేదు, నేను కూడా నిన్ను లవ్ చేశాను కదా, నువ్వు ఎవరితో అయినా క్లోజ్గా మాట్లాడితే నేను కూడా ఇలాగే ఫీల్ అయ్యేదాన్ని, నాకు అస్సలు నచ్చదు, కాకపోతే నువ్వు నన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయవని అర్థం చేసుకొని రియాలిటీలోకి వచ్చాక నేను నీ గురించి పక్కన పెట్టేశాను, కావాలంటే వెళ్ళి తనని అడుగు లేదా గమనించి చూడు, నీకే తెలుస్తుంది అని వసంత చెప్పింది. సాగర్ దూరంగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని కుర్చీలో జారబడి మొహం సీరియస్గా పెట్టుకొని తననే చూస్తున్న దీపాన్ని చూసి నోనో, తనలా అల్లరిగా కనిపిస్తోంది అంతే అని సాగర్ అన్నాడు. అలాంటి అమ్మాయిలే తొందరగా బయటపడరు, నాలాంటి అమ్మాయిలు చాలా త్వరగా బయటపడిపోతారు, లోపల ఫీలింగ్ ఇద్దరికీ ఒకేలా ఉంటుంది, బట్ చూపించే విధానం వేరుగా ఉంటుంది, నువ్వు రిజెక్ట్ చేశాక నేను సైలెంట్గా తప్పుకున్నాను, 1కి 4 సార్లు ప్రపోజ్ చేసినా సున్నితంగానే పక్కకి తప్పుకున్నాను, కానీ అలాంటి అమ్మాయిలు అలా కాదు, చాలా కోపాన్ని చూపిస్తారు, కేర్లో చేసే పనుల్లో అన్నింటిలో ఆ కోపాన్ని చూపిస్తారు, బికాస్ తను నేను అవాయిడ్ చేస్తుంది అని నీకు తెలియడం కోసం, కావాలంటే ట్రై చేసి చూడు అని వసంత చెప్పి వెళ్ళి కూర్చుంది. సాగర్ ఆశ్చర్యపోయి దీపా నన్ను లవ్ చేస్తుందా, వసంత పొరపాటు పడుతున్నట్టు ఉంది, పొరపాటే కదా అనుకుంటూ దీపా వైపు చూసి ఒకవేళ అది నిజమా, అంటే ఒక అమ్మాయి గురించి మరో అమ్మాయికి బాగా తెలుస్తుంది అంటారు కదా, అయినా తను నన్ను లవ్ చేయడం ఏంటి, వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, మాకేమో అంతేం లేదు, పైగా నేనేమైనా జాబ్ చేస్తున్నానా అంటే లేదు కదా, అలా చూస్తే బావ మధుని యాక్సెప్ట్ చేశాడు కదా అని సాగర్ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ వెళ్ళి దీపా ఎదురుగా కూర్చొని ఒకసారి ట్రై చేస్తే అని అనుకున్నాడు. దీప తన గోర్లతో టేబుల్ మీద టక్కు టక్కుమని కొడుతూ ఏంటి నా మొహం కేసి చూస్తున్నావు, నిన్ను ప్రేమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని చూడు, వెళ్లే ముందు నా మొహాన ఏదో ఒకటి కొట్టేసి వెళ్ళు, ఆకలేస్తుంది అని దీప చెప్పింది. సాగర్ దీప మాటలకి అన్నీ మర్చిపోయి చిన్న నవ్వుతో లేచి వెళ్ళి ఇద్దరి కోసం భోజనం తీసుకొచ్చి తింటూ ఉండగా దీప తిండి మీద కూడా కోపం చూపిస్తూ ఉండడం గమనించిన సాగర్ ఏమైంది అని అడిగాడు. అయ్యో సార్, ఏం కాలేదు, మీరు ప్రశాంతంగా తినండి, ఒకవేళ ప్రశాంతంగా తినకపోయినా తల్ల మీద తట్టి మంచినీళ్ళు తాగించడానికి చాలామంది వస్తారులే అని దీప వెటకారంగా అనింది. దీప, మనం మూవీకి వెళ్ళాలనుకున్నాం, గుర్తుందా అని సాగర్ అడిగాడు. గుర్తుంది, కానీ నాకిప్పుడు వెళ్ళే మూడ్ లేదు అని దీప చెప్పింది. ఎందుకు, ఎవరేమన్నారు అని సాగర్ అడగడంతో నన్నెవరూ ఏమీ అనలేదు, నాకే ఇంట్రెస్ట్ లేదు, ఇంటికి వెళ్ళిపోదాం, నువ్వు కావాలంటే వెళ్ళు అని దీప చెప్పింది. సరే కూల్ అని సాగర్ చెప్పి ఇద్దరూ లంచ్ చేశాక నేరుగా లైబ్రరీకి వెళ్ళారు. దీప ముందులా వెళ్ళి సాగర్ ఎదురుగా కూర్చొని ఫోన్ నొక్కుకుంటూ ఉండటంతో ముందు రోజు కూర్చున్న సీనియర్ తన పక్కన కూర్చొని హాయ్ దీప అని పలకరించాడు. దీప సైలెంట్గా ఉండటంతో దీపాని అతను మళ్ళీ పిలవడంతో ఏంటి అని దీప సీరియస్గా చూసి ఇవాళ నీతో మాట్లాడను, నాకు మూడ్ లేదు, రేపు మాట్లాడతాను, గప్చుప్గా నీ పని నువ్వు చూసుకో అని చెప్పింది. సాగర్ చదువుతున్నవాడల్లా తల ఎత్తి దీప కోపాన్ని చూసి తన క్లాస్మేట్ షాక్ అయి చిన్నగా తల ఊపి తన పని తాను చేసుకోవడం చూసి నిజంగా దీప మీద డౌట్ వచ్చి నేను వసంతాన్ని పరిచయం చేసినందుకు ఈ కోపమా, అంటే తనకి నేను ఇలా వేరే అమ్మాయిని పరిచయం చేయడం నచ్చలేదా, అప్పుడు వసంత చెప్పింది నిజమా అని సాగర్ అనుకుంటూ లేదు మళ్ళీ ట్రై చేయాలి అని సాగర్ అనుకొని దీపా ఈ నోట్స్ నా దగ్గరుంది, అక్కర్లేదు, వెళ్దాం పదా అని అన్నాడు. బతికించావు అని దీపా లేచి వెనక్కి వెళుతూ ఉండగా
ఒక్క నిమిషం ఇలా రా అని ముందులాగానే దీపా చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళి స్కూటీ పార్కింగ్ వైపు వెళ్ళి స్లీవ్లెస్ కుర్తీ వేసుకొని చాలా సింపుల్గా ఉన్న అమ్మాయిని చూపించి తను నా క్లాస్మేట్, ఒక చిన్న మాట మాట్లాడాలి అని మహిత అని పిలిచాడు. మహిత వెనక్కి తిరిగి హాయ్ సాగర్ అని నవ్వుతూ ఇప్పుడే వస్తాను అని తన ఫ్రెండ్స్కి చెప్పి సాగర్ దగ్గరికి రావడంతో ఏం లేదు, చాలా రోజుల నుండి కాఫీకి వెళ్దామని అడిగావు కదా, ఎప్పుడు వెళ్దాం అని సాగర్ అడిగాడు. ఒరే బండ సచ్చినోడా, ఆ పిల్ల ఎప్పుడో అడిగితే ఇప్పుడు నువ్వు గుర్తు చేసుకొని మరీ పిలవాలా? చీచి, నీకింత అమ్మాయిల పిచ్చి అని నాకు అస్సలు తెలియదు. అనవసరంగా అమాయకుడు అనుకున్నానే, నా జీవితం ఉగ్గిపాలు చేసేలా ఉన్నావు కదరా అని దీపా తిట్టుకుంటూ ఇద్దరి వైపు చూసింది. వావ్, ఈరోజైతే నిజంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఏంటి సార్, తమరు ఒక అమ్మాయిని కాఫీకి పిలవడం? అయితే అందరిలోకి నేనే లక్కీ అనుకుంటా. మన యూనివర్సిటీ టాపర్ నన్ను కాఫీకి పిలవడం అంటే మామూలు విషయమా? ఎప్పుడో ఏంటి, ఇప్పుడైనా వస్తాను అని మహిత అనింది. ఇప్పుడు కాదు, రేపు ఎగ్జామ్ అయ్యాక వెళ్దాం అని సాగర్ చెప్పడంతో ఓకే ఓకే నీ ఇష్టం, వెయిట్ చేస్తూ ఉంటాను అని మహిత నవ్వుతూ చెప్పింది. సాగర్ మహితకి బాయ్ చెప్పి తిరిగి దీపాతో కలిసి నడుస్తూ, దీపా రేపు మధ్యాహ్నం నేను మహితతో కలిసి కాఫీకి వెళ్తాను, ఒక అరగంటలో వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు, తర్వాత ఇంటికి బయలుదేరుదాం అని సాగర్ చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.